అనకాపల్లి ఆనందపురం జాతీయ రహదారి విస్తరణ, విశాఖ రాయ్పూర్ జాతీయ రహదారి నిర్మాణం విషయంలో రైతులకు ఏర్పడిన సమస్యలపై పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు, జాతీయ రహదారుల ల్యాండ్ ఎక్విజిషన్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ జ్ఞానవేణి, జాతీయ రహదారుల అభివృద్ధి కమిటీ ప్రాజెక్ట్ డైరెక్టర్ ప్రభాకర్ రంజన్, నేషనల్ హైవే 16 సైట్ ఇంజనీర్ రిచర్డ్లతో పాటు చిన్నయ్యపాలెం వద్ద కలుసుకొని పరిస్థితిని సమీక్షించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు అధికారులతో హిందీలో మాట్లాడారు. తన నియోజకవర్గ పరిధిలో జాతీయ రహదారులు ఏర్పాటు చేసుకున్నందుకు ప్రభుత్వాన్ని అభినందిస్తున్నప్పటికీ రైతుల పొలాల్లో పంట ఉత్పత్తులను ఇంటికి చేరవేసుకునేందుకు అవసరమైన అండర్ బ్రిడ్జిలు లేక అనేక ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపారు. మనం కంక్లూజన్కి వస్తే ఎక్కడి వాళ్ళు మెన్షన్ చేద్దామని మీతో మీటింగ్. పెందుర్తికి వెళ్ళే వాళ్ళకి ఆనందపురం వెళ్ళి పెందుర్తి రాదు. చాలా చోట్ల మా కనెక్టివిటీ ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. హైవే వచ్చిన ఆనందం ఒక పక్కన, జర్నీ సులువు అవుతుంది అనేది ట్రాఫిక్ జామ్లు ఉండలేదని ఆనందం ఒక పక్కన అయితే, ఊరు ఒక పక్కన, పొలాలు ఒక పక్కన వెళ్ళటానికి దారులు లేని రాంపురం లాంటి విలేజ్లు ఇబ్బంది పడుతూ ఉన్నాయి. రైతులు ఎరువులు కానీ పంటను కానీ తెచ్చుకోవటానికి వాళ్ళకి ఇబ్బందులు అవుతూ ఉన్నాయి. కింద నుంచి సబ్వే ఇవ్వాలనేది ఒక డిమాండ్. అలాగే సబ్బవరం టు పెందుర్తి వెళ్ళాలంటే మేము ఆనందపురం దగ్గర వరకు వెళ్ళి యూటర్న్ తీసుకురావటం అనేది మాకు చాలా ఇబ్బంది కలుగుతున్న. ఇది కనెక్టివిటీ పోయింది నియోజకవర్గానికి. హైవే అథారిటీని, మా ఎస్డిసి హైవే అథారిటీ ఎస్డిసి గారిని, తహసీల్దార్ గారిని అందరినీ పిలిచి ఈరోజు ఎక్కడ కనెక్టివిటీ ఇవ్వడానికి సబ్వే కట్ చేసిస్తే సులువు అని చెప్పి సూపర్వైజ్ చేస్తా ఉన్నాం. ఏదైనా కూడా 2-3 రోజుల్లో నిర్ణయం తీసుకుని పెందుర్తి వెళ్ళే వాళ్ళకి హైవే నుంచి సబ్వే ఇచ్చి కనెక్టివిటీ ఉండేందుకు చేయటమే మా ధర్మం. అది చేస్తాం. ధన్యవాదాలు.